సుప్రభాతం అఫీషియల్ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుండి నెలవారీ మాసాలు జూన్ 1వ తారీఖు నుండి జూన్ 30 వరకు ఆయా రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో కొంత తృప్తి ఉన్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు వారికి వేరే బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల కలయికతో కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం కొన్ని సందర్భాల్లో రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. దీనివల్ల కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండటం చాలా విశేషం. అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పారాయణం వీళ్ళు చేసుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహాలతో కూడిన దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయటం వల్ల వారికి ఈ నెలలో వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. అధికంగా డబ్బు ఖర్చైనా కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరికి మనం చూసుకున్నట్టయితే ధనం ఖర్చు అవుతుంది కానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. కానీ మేషరాశి వారికి అనుకున్న అంచనా కంటే మించిన ఖర్చైనా కూడా వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. అదేవిధంగా వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంది. అన్ని పనులు కూడా సులభంగా త్వరగా నెరవేరుతాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు. వ్యాపారస్తులకు, మీడియా రంగంలో ఉన్నవారికి చాలా శుభసూచకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి కొత్త కొత్త బంధువులు, మిత్రులందరూ కూడా పరిచయాలు అవుతూ ఉంటారు. అందువల్ల కాస్త ఖర్చు ఎక్కువగా ఉన్నా ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశాలు లేవు. మనస్సు చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది. అదేవిధంగా స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. తాత్కాలికమైన ఆలోచనలు కాకుండా స్థిరమైన ఆలోచనలు నెమ్మదిగా చేస్తారు. తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన భాగ్యం ఉంది. అదేవిధంగా ఇంటి యందు కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైనటువంటి విధంగా ఈ మాసం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రోజు కూడా హనుమాన్ చాలీసా చేసుకోవడం మంచిది. ఒకటి మాత్రం చెప్తున్నాను, గ్రహచారం మంచిగా ఉన్నా లేకపోయినా కూడా రోజు ఏదో ఒక పారాయణం అలవాటుగా చేసుకొని, లేకుంటే గురువు ఉపదేశించినటువంటి మంత్రం కానీ రోజు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. రాశి మంచివారికి కానీ చెడువారికి కానీ. ఇప్పుడు మిథున రాశి. మిథున రాశి వారికి శని శుక్రుడు శుభం. ధనధాన్యాలు లాభదాయకంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా జయాన్ని సాధిస్తారు. ఇంటి అందు శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఏది తలుచుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించే తత్వం మిథున రాశి వారికి కాబట్టి సత్ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా బంధుమిత్రులతో చాలా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు మిథున రాశి వారికి. ఈ నెలలో కూడా బంధుమిత్రులతో వీరికి ఆనందదాయకమైనటువంటి మాసమే. అదేవిధంగా గృహ భూయోగాలు వీళ్లకు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈ మాసంలోనే వాళ్ళు ఆలోచన చేసి దానికి తగ్గట్టు కార్యరూపం దాల్చుకుంటే భవిష్యత్తులో కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గురువు శని వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు శని మంత్రము జపం చేసుకోవడం చాలా విశేషం. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే శుక్రుని వల్ల వస్త్రలాభాలు కలిగే అవకాశం ఉంది. ధనధాన్య లాభాలు కలుగుతాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక, విందు భోజనాలు చేస్తారు. దూర దేశాల సంచారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు కానివ్వండి, వేరే దేశాలకు ఈ నెలలో పునాది పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వెళ్ళే అవకాశం కూడా ఈ మాసంలో ఉంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయడానికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తారు కర్కాటక రాశి వారు. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా బాగుంది.
ఈ కర్కాటక రాశి వారు కూడా రోజు ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించే అవకాశాలు చేసుకోవాలి, అవకాశాన్ని కల్పించుకోవాలి. లేదు అంటే శనివారం రోజైనా దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. కాబట్టి అన్ని శుభాలే ఉన్నాయి కర్కాటక రాశి వారికి. సింహరాశి. సింహరాశి వారికి గురువు వల్ల విద్య ఉద్యోగ లాభాలు, భూ గృహ ధనధాన్యాలు సంపూర్ణంగా కలుగుతాయి. అధికంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలు చేయుటకు కొంత ధనము అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఒక ఖర్చును మనం ఊహించుకుంటా ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే అవకాశాలు ఉన్నా కూడా వారింటిలో శుభకార్యం చేస్తున్నారు కాబట్టి అది పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ కార్యక్రమం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనోధైర్యంతో ఉండేటువంటి వారు ఈ సింహరాశి వారు. కాబట్టి శ్రీరామ స్తోత్రం మనకు దొరుకుతాయి బుక్ షాపులలో. నిత్యం కూడా కొద్దిసేపు శ్రీరామ స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే వీరికి ఆ రాముడి అండ సంపూర్ణంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కన్యారాశి. రవి గురువులు శుభంలో ఉన్నారు. వీరు ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరును. చేయి వృత్తిలో ఆకర్షణీయమైన మార్పులు, వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఎలాంటి వ్యవహారం చేయాలనుకున్నా కూడా నలుగురితో ఆలోచించి చేసే తత్వం కన్యారాశి వారికి ఉంది. అది అదేవిధంగా కొనసాగిస్తూ నూతన వ్యాపారాలు కానీ, భూగృహ సంబంధాలు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నలుగురితో ఆలోచించి ముందడుగు వేయడం చాలా విశేషం. చాలా చురుకుదనంగా వ్యవహరిస్తూ ఉంటారు. అనుకున్న పరంగా వీరికి ఈ మాసంలో ఎంత కావాలి అనుకుంటే అంతకంటే ₹1, ₹2 ఎక్కువగానే లభిస్తాయి, కానీ తక్కువగా లభించదు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ నెల ముగింపులో వృధా సంచారం కలిగే అవకాశం ఉన్నాయి. పని కాకుండా తిరగాల్సిన పని ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా శని సంబంధించిన స్తోత్రం, శని నవగ్రహ స్తోత్రాలు, లేకుంటే నవగ్రహ పూజలు, లేకుంటే నవగ్రహ ప్రదక్షిణాలు ఇవి చేయడం చాలా విశేషం. కొన్ని వృధాగా తిరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఖర్చైనా కూడా పని కాకుండా ఉండడం ఉంది కాబట్టి వీరు శనిని నమ్ముకోవడం, శనికి సంబంధించిన పూజలు చేయడం చాలా విశేషం. తులారాశి. అన్ని రంగాల వారికి చాలా విశేషంగా ఉంది తులారాశి. నూతన వస్తు వాహన ఆభరణాలు కొంటారు. నూతనమైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలయికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో వీరు చేస్తున్న ఉద్యోగం సంతృప్తికరంగా లేని పక్షంలో మరో ఉద్యోగం సంతృప్తిని ఇచ్చేటువంటి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఈ నెలలో. అదేవిధంగా వృత్తులందు మంచి గౌరవం. మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిచేసే స్థలంలో మీకు గొప్పనైనటువంటి గౌరవం ఇస్తారు మీ తోటి ఉద్యోగులు కానీ, హయ్యర్ ఆఫీసర్స్ కానీ. ఆ గుర్తింపు మీకుంది. అదేవిధంగా పనుల యందు ఎప్పుడు కూడా ఆసక్తిదాయకంగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా సంపూర్ణమైన మనస్సుతో మీరు చేస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ పని చేసినా కూడా 100% మీరు ఫలితాన్ని అనుభవిస్తారు. అక్కడ ఉన్నటువంటి తోటి ఉద్యోగులతో పాటు మీ పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలము, అనుకూలత లేకపోవడం రెండు జరుగుతూ ఉంటాయి. వాహన ప్రమాదం కలిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపినప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ ముందు వెళ్తున్న వారిని అధిగమించాలని ప్రయత్నం చేయకండి. తొందరగా వెళ్ళాలని ప్రయత్నం చేయకండి. ముందుగా బయలుదేరండి. అనుకున్న సమయానికి చేరుకోండి. కానీ వేగాన్ని పూర్తిగా నియంత్రించుకొని జాగ్రత్తగా వాహనాలు నడపడం చాలా విశేషం. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అకారణంగా కలహాలు. మీరు నలుగురిలో వెళ్ళి మంచి విషయం చెప్పినా కూడా వారు వేరే అర్థం చేసుకొని మిమ్మల్ని దూషించే స్థితికి, మీతో కలహించుకునే స్థితికి, కొట్లాటలకు దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా టెన్షన్ పడుతూ ఉన్నారు. కానీ దేని గురించి టెన్షన్ పడుతున్నారో కొన్ని సందర్భాల్లో మీకే తెలియకపోవచ్చు. కాబట్టి నలుగురిలోకి వెళ్ళకండి. ఎవరికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. వాహనాలు నెమ్మదిగా నడపండి. నిశ్చింతగా ఉండండి. ఏదైనా మీకు నచ్చిన భగవత్ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళదీయండి.
ఇది ఈ మాసంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చెప్పడానికి. వాహన ప్రమాదం ఉందని వాహనాలు నడపకుండా ఉండలేము, కానీ జాగ్రత్తగా నడపడం అనేది మన భవిష్యత్తుకు మంచిది. ధనుర్రాశి. గురువు వలన విద్య ఉద్యోగాలు పొందినటువంటి వారికి వృత్తులందు సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం అనుకున్న దానికంటే ₹1 2 ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాలు చేస్తారు. మీరు బంధుమిత్రులు కలుస్తుంటారు. మృష్టాన భోజనాలు, పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాల్లోనే మీ ఉద్యోగానికి ఉన్నతి లభించే అవకాశం, ఇంకా ఉన్నతమైన ఉద్యోగంకు ఆస్కారం, పరిచయాలు ఏర్పడుతుంటాయి. శని వలన కొంచెం ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది. వృధాగా మీరు ఎక్కడికి పోవాలో అనుకోరు, కానీ వృధాగా వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. మానసికంగా కొంత ఆందోళన, చేయి వృత్తులందు సతతమైన శాంతి, మీకు చేసే వృత్తిలో తృప్తి లేకుండా ఒకరోజు ఆనందం, ఒకరోజు మళ్ళీ ఏదో ఇబ్బందికరమైనటువంటిది, ఇది ఎందుకు చేస్తున్నామనే బాధ, అవి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు శని జపం చేసుకోవడం చాలా విశేషం. దయచేసి 1 నెల మందమే కాకుండా ఎప్పుడూ అలవాటు చేసుకుంటే రోజువారీ ఏదో ఒక జపం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మకర రాశి. శని వల్ల, శని సంపూర్ణంగా చూస్తూ ఉన్నాడు. శని వల్ల, ఈ యొక్క శని ప్రభావం వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొంటారు. మిత్రులయందు వినోదాలు, అదేవిధంగా కొంతవరకు చురుకుదనం తగ్గే అవకాశం ఉంది. మీకు ఆశించినటువంటి ఫలితాలు కొంత రాకపోయేసరికి మీరు కుంగిపోతారు. అలాంటిది కుంగిపోకుండా ధైర్యంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగం బహుశా అక్కడి నుంచి బదిలీ కావచ్చు, లేకుంటే ఇంకొక ఉద్యోగమే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుబారా ఖర్చులు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా దుబారా అయ్యే ఖర్చులు ఉన్నాయి. అధికారుల నుండి ఒత్తిడి ఉంది మీకు. కాబట్టి శని ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడు. శని దోషం ఉన్నా కూడా ఆయనకు సంబంధించినటువంటి పారాయణం, స్తోత్రం చేసుకోవడం వల్ల శని శాంతించే అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలు. అదేవిధంగా కుంభరాశి. గురువు వలన విద్య యందు లాభాలు, ఉద్యోగ లాభాలు, చేతి వృత్తుల యందు సంతృప్తికరం, గృహమునందు విందు వినోదాలు, శుభకార్యాలు చేస్తారు. మిత్రుల కలయిక ఉంటుంది. శని వలన వ్యాపారం యందు అభివృద్ధి లేకపోవటం, ఇష్టమైనవి కూడా ఎందుకో మనం ఇష్టమైనవి కూడా ఒక్కోసారి త్యాగం చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దీనివల్ల కొంతవరకు కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో కలహాలు కలుగుతూ ఉంటాయి. మధ్యవర్తిత్వం ఎప్పుడు పనికిరాదు. కుంభరాశి వారు గమనించాలి, మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా పనికిరాదు. మీ అంతలో మీరు పోకూడదు. ఎవరైనా రమ్మన్నా కూడా మీరు మధ్యవర్తిత్వానికి పోకుండా ఉండటమే శ్రేష్టం. అదేవిధంగా క్రమేపీ దుష్ట ఫలితాలు కలుగుతాయి. వీరు శని స్తోత్రం అనే పుస్తకాలు దొరుకుతాయి మనకు బుక్ షాపులలో. అది పెద్ద ధర కూడా కాదు. అది రోజు చేసుకునే ప్రయత్నం చేయండి. రోజు ఉదయాన్నే స్నానం చేయగానే ఇంత పారాయణం చేసుకుంటే శని అనుగ్రహం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. ఈ మాసము అనుకూలం లేకపోవడం వల్ల వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల అంతగా అనుకూలం లేదు మీనరాశి వారికి. విద్య ఉద్యోగ భంగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారమందు ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటే ఈ నెల వారికి కొద్దిగా నష్టదాయకంగా ఉంది. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు, అకాల కలహాలు, ఆదాయం లేకపోవట, శక్తికి మించిన పనులు చేయటం వలన పొంగిపోతారు. ప్రభుత్వ పనులు చెడిపోతాయి. ఏదో ఒక రకమైన విషయంలో మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. వృధాగా పెట్టుబడులు పెట్టకండి. దేంట్లోనైనా ఉన్న దాంట్లోనే సంతృప్తికరంగా ఈ మాసం కొనసాగింపజేసే ప్రయత్నం చేయండి. కలహాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వానికి పోకండి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నా, సమస్యాత్మక ప్రాంతాలంటే అలజడులు జరిగే చోట కాదు,
మన బంధువులలో కూడా వాడు కాంట్రవర్సీస్ చేసేటువంటి బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. వారి గుణం తెలిసి వారి వైపు పోయే ప్రయత్నం చేయకండి. మనతో అనుకూలంగా ఉండి మనకు విలువనిచ్చేటువంటి బంధువులు మిత్రులు కావాలి, కానీ మనల్ని పిలుచుకొని మనతో గొడవ పడేటువంటి బంధువులు మిత్రులు అవసరం లేదు, ఏ రాశి వారైతేనా. ఇది గమనించండి. అన్ని రాశుల వారు కూడా రోజు నిత్యం ఏదో ఒక పారాయణం చేసే ప్రయత్నం చేసుకోండి. లేదంటే దగ్గరికి వెళ్తే అక్కడ కూడా బోర్డులు రాసి పెడతారు. ఆంజనేయ స్వామి గుడికి పోతే హనుమాన్ చాలీసా ఉంటుంది. సూర్యదేవుని గుడికి పోతే అక్కడ సూర్యుడు సంబంధించినటువంటివి ఉంటాయి. అది ఒక 5-10 నిమిషాలు చదువుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ మా నూతన కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని మనసావారా కోరుతూ మా సుప్రభాతం అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు వ్యక్తీకరించండి. శుభమస్తు.